సార్ నేనంటే అందరూ ఇష్టపడాలి, నన్ను ఎవరు ఇబ్బంది పెట్టద్దు, నేను ఎవరిని ఇబ్బంది పెట్టద్దు, నన్ను అందరూ బాగా చూసుకోవాలి అనే ఫీలింగ్ అందరికీ ఉంటది. అలా ఉండాలంటే ఎలా బిహేవ్ చేయాల్సి వస్తుంది? అంటే నేను అనేది నా గురించి నేను ఎలా అర్థం చేసుకున్నాను, ఎవరికి వాళ్ళు నా గురించి తన గురించి తనకి ఎలా అర్థం అయ్యారు అని అంటే వేరే వాళ్ళు చెప్పడాన్ని బట్టి నేను ఇది అని అర్థమయ్యాను. నేను సపోజ్ నేను ఒక్కడిని ప్రపంచంలో ఉన్నట్లయితే నా గురించి నాకు తెలిసేది కాదు. నువ్వు ఉండి ఇట్లా హరిరాఘవ్ ఇట్లా ఎలా నువ్వు ఇలా ఉన్నావు అలా ఉన్నావు, ఇంత హైట్ ఉన్నావు, ఇలా మంచివాడివి చెడ్డవాడివి అని చెప్పడం వల్ల నాకు అర్థమవుతుంది. అర్థమైన తర్వాత నేనంటే మళ్ళీ అందరూ ఇష్టపడాలి, రెస్పెక్ట్ ఇవ్వాలి అనేటువంటి కోరిక స్టార్ట్ అవుతుంది. అంటే అదే ఒక ఐడెంటిటీ అనమాట. ఇది ఏ స్టేజ్లో స్టార్ట్ అవుతుంది అంటే చిన్నప్పుడు చిన్నపిల్లలకి ఇష్టపడాలి అవేమి ఉంటాయి, కానీ అది ఒక స్టేజ్ వరకు ఉంటుంది, ఐడెంటిటీ కాదు అది. సో తనతోని ఈజీగా మూవ్ అయితే చాలనే దాంట్లో ఉంటుంది. అక్కడి నుంచి టీనేజ్కి వచ్చేసరికి ఈ ఐడెంటిటీ క్రైసిస్ స్టార్ట్ అవుతుంది. టీనేజ్లో 13 to 19, 20 years వరకు ఉన్నటువంటి స్టేజ్ని ఏమంటారంటే ఐడెంటిటీ వర్సెస్ రోల్ కన్ఫ్యూజన్ అంటారు. వాళ్ళకు ఒక ఐడెంటిటీ, నేను ఇలా నేను అలా, నాది క్యారెక్టర్, నేను ఒక స్పోర్ట్స్ మ్యాన్ని, లేకపోతే నేను ఒక డాక్టర్ని, నేను ఒక గుడ్ పర్సన్ని, నేను హీరోని, కమెడియన్ని, లేకపోతే నేను చాలా హ్యూమరస్గా ఉంటాను. ఇలాంటి ఒక ఐడెంటిటీ వాళ్ళు ఏర్పరచుకుంటారు. ఏర్పరచుకున్న తర్వాత అలా బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తారు. అప్పటిదాకా ఒక ఐడెంటిటీ అంటే ఏమి ఉండదు, వాళ్ళు పెరుగుతూ ఉంటారు, ఇష్టపడాలి అనేది కోరిక ఉంటుంది. ఇక్కడ నుంచి తను ఒక క్యారెక్టర్లోకి వెళ్ళిపోయి ఆ రోల్ ప్రకారం తను తర్వాత లైఫ్ అంతా లీడ్ చేస్తుంటాడు. నేను ఒక యాంగ్రీ యంగ్ మెన్ అని టీనేజ్లో వచ్చిందంటే మిగతా లైఫ్ అంతా కూడా యాంగ్రీ యంగ్ మెన్ లాగా ఉండాలనే ప్రయత్నం, దాన్ని నిలుపుకోవడానికి నేను ఇంతే అని ట్రై చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో తన ఉన్నటువంటి ఏదైతే ఆ ఇమేజ్, తన పట్ల తనకి ఏర్పడిన ఇమేజ్ని మిగతా వాళ్ళందరూ ఇష్టపడాలని కోరుకుంటారు. సో అది ఎంతవరకు సాధ్యం అంటే కోరిక ఉండటం అనేది సహజం, కానీ ఎంతవరకు సాధ్యపడుతుంది, వేరే వాళ్ళు తనని ఎందుకు ఇష్టపడాలి అనేది చూసుకున్నట్లయితే వేరే వాళ్ళు మనల్ని ఎందుకు ఇష్టపడతారు, వాళ్ళ అవసరాన్ని బట్టి ఇష్టపడతారు. వాళ్ళకి మనల్ని ఇష్టపడి మనతో మూవ్ అవటం వల్ల హ్యాపీగా ఉన్నట్లయితే వాళ్ళు ఇష్టపడతారు. అలా మనతోని ఇబ్బందిగా ఉన్నట్లయితే ఇష్టపడరు. ఎందుకంటే వాళ్ళ లైఫ్ వాళ్ళ ఇష్టం, వాళ్ళ కోసమే వాళ్ళు బ్రతకాలి తప్ప నా కోసం బ్రతకటం కాదు. ఇప్పుడు నాకు కొడుకున్నాడు, నా కొడుకు తండ్రిని ఇష్టపడాలి, నన్ను ఇష్టపడాలి అంటే నా వల్ల అతనికి అడ్వాంటేజెస్ ఏమైనా ఉన్నట్లయితే, బెనిఫిట్స్ జరుగుతుంటే ఇష్టపడతాడు. నా వల్ల ఇబ్బందులు పడుతుంది, నేను ఎప్పుడు టార్చర్ పెడుతూ ఉంటాను, చదువు అంటుంటాను, లేకపోతే చదవనివ్వను, బెదిరిస్తూ ఉంటాను, ఆడుకోనివ్వను, సరిగ్గా ఫీడ్ చేయను, ఇవన్నీ చేస్తున్నప్పుడు తను ఎందుకు ఇష్టపడాలి? ఇష్టపడరు కదా. అంటే ఎవరు మనల్ని ఇష్టపడినా ఆ ఇష్టం వెనకాల ఒక కారణం ఉంటుంది. ఆ కారణం ఫుల్ఫిల్ అయితేనే ఇష్టపడతారు తప్ప ఏమీ లేకుండా మనల్ని ఎవరు ఇష్టపడరు. అలాగే మనం కూడా ఇష్టపడం. మనం ఫస్ట్ అర్థం చేసుకొని మనల్ని మనం స్టడీ చేసుకుంటే ఆటోమేటిక్గా వేరే వాళ్ళు అర్థమవుతారు. ఏ కారణం లేకుండా ఎవరిని మనం ఎందుకు ఇష్టపడం. కొంతమంది త్యాగం చేస్తూ ఉంటారు, ఆ అమ్మాయి కోసం నేను ఈ త్యాగం చేశాను అంటే ఇక్కడ ఒక ఈగో సాటిస్ఫాక్షన్ వస్తుంది. నేను త్యాగం చేశాను, నేను త్యాగమూర్తిని, నేను మంచివాడినని మిగతా వాళ్ళందరూ కలరింగ్ ఇవ్వటం అనమాట. దానికోసం త్యాగం చేస్తాడు. అలాగే ఎవరో హీరో కోసం గుడ్డిగా అభిమానిస్తూ ఉంటారు, ఎందుకంటే ఆ హీరో అభిమానాన్ని చెప్పుకునేటువంటి ఐడెంటిటీ కోసం. అంటే ఏ కారణం లేకుండా ఎవరిని ఇష్టపడటం అనేది ఉండదు. వాళ్ళకి లాభం జరిగితేనే ఇష్టపడతారు. ఏదైతే అన్కండిషనల్గా అభిమానించడం వల్ల కూడా వాళ్ళకు ఒక సైకలాజికల్ బెనిఫిట్ ఉంది. ఓకే, అయితే నన్ను ఇష్టపడాలి అనుకున్నప్పుడు నువ్వు ఏం చేసినా సరే మొత్తం అందరూ ఇష్టపడటం అనేది సాధ్యపడదు. ఎందుకు అనంటే ఇష్టం అనేది ఎలా ఏర్పడుతుంది, మన యొక్క క్యారెక్టర్ని చూసే వాళ్ళు ఇష్టపడాలి. ఈ క్యారెక్టర్ కూడా ఏంటి అంటే వాళ్ళు చూసే విధానాన్ని బట్టి ఒక్కొక్కరికి ఒక రకంగా అనిపిస్తూ ఉంటుంది. చిన్నప్పటి నుంచి అల్లరి చిల్లరిగా మనం పెరిగి తర్వాత చాలా మంచి పెద్ద సైకాలజిస్టో లేకపోతే ఇంకోటి ఒక ప్రొఫెషనల్గా అయినట్లయితే చిన్నప్పటి నుంచి చూసినటువంటి ఫ్రెండ్ కానీ లేకపోతే సిబ్లింగ్స్ కానీ కజిన్స్ కానీ ఆ ఊర్లో ఉన్న పెద్ద మనుషులు అంత ఎక్కువ విలువ ఇవ్వరు. ఎందుకు, నీలో ఉన్న నెగిటివ్ కూడా తెలుసు వాళ్ళకి. కాబట్టి ఏమైందంటే ఇష్టపడడం అనేది తగ్గిపోతుంది. అంత పెద్ద గొప్పవాడు అయినా సరే వీళ్ళని నువ్వు ఇంప్రెస్ చేయలేవు. అలాగే ముఖ్యంగా ఏంటంటే భార్యాభర్తలు, అంతకుముందు ప్రేమికులు పెళ్లికి ముందు చాలా అభిమానించుకుంటారు, ఇష్టపడతారు ఒకరంటే ఒకరు. పెళ్ళైన తర్వాత వితిన్ 1 month నుంచి 2 monthsలో ఏమైందంటే అది తగ్గిపోతూ ఉంటుంది. ఎందుకు తగ్గుతుంది? ఆమెకి ఇష్టం ఉంటుంది ఏంటి, తన భర్త తనని ఇష్టపడాలి, అలాగే ఇతనికి కూడా ఇష్టం ఉంటుంది తన భార్య తనకి ఇష్టపడాలని. కానీ ఇష్టపడాలన్నా సరే ఎందుకు ఇష్టపడట్లేదు అని అంటే పెళ్ళికి ముందు ఉన్నప్పుడు ప్రేమించుకునేటప్పుడు ఈమె చక్కగా మంచిగా రెడీ అయ్యి మేకప్ చేసుకుని అన్ని మంచి డ్రెస్సులు వేసుకుని కాలేజ్కి వస్తుంది, లేకపోతే జాబ్కి వెళ్తుంది. ఆ అబ్బాయి కూడా మంచిగా తలదూకొని మంచి స్టైల్గా హెయిర్ కటింగ్ చేసుకుని అన్ని చేసుకుని మంచి డ్రెస్సులు వేసుకుని వస్తాడు.
వచ్చేసరికి చాలా బ్యూటిఫుల్గా హ్యాండ్సమ్గా అనిపిస్తుంది, చాలా స్వీట్గా అనిపిస్తుంది కొత్తలో ఉన్నప్పుడు, అంత బాగానే ఉంది కాబట్టి అప్పుడు ఇష్టపడతారు. దూరం నుంచి చూస్తున్నాం కదా చాలా మంచిగా ఉంటుంది. పెళ్ళి అయిన తర్వాత వాళ్ళిద్దరూ ఒకే రూమ్లో ఉండాలి, 24 hours ఉండాలి. వాళ్ళల్లో ఉన్నటువంటి బ్యూటీ అండ్ అగ్లీనెస్ రెండు కనిపిస్తుంటాయి. పొద్దున్న లేసేసరికి ఆ చెమట వాసన వస్తూ ఉంటుంది, భర్త దగ్గర నుంచి భార్య దగ్గర నుంచి వస్తూ ఉంటుంది. ఆమె బ్రష్ చేసుకోకపోతే ఆ పాచి వాసన వస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా భరించాల్సి వస్తుంది. అప్పుడు పెళ్ళికి ముందు ఇది లేదు. పెళ్ళికి ముందు ఉన్నది ఓన్లీ ఏంటంటే ఆ పాజిటివ్ ఒకటే. సో కాబట్టి ఈ పాజిటివ్ ఒకటే చూసి అలాగే రెస్ట్ ఆఫ్ ద లైఫ్ మొత్తం కూడా ఇమాజిన్ చేసుకోవటం వల్ల ఒక ఇమేజ్ ఏర్పడింది. పెళ్ళి అయిన తర్వాత ఈ నెగిటివ్ కూడా కనిపించేసరికి ఆ ఇమేజ్ ఎక్కడైతే అది డ్యామేజ్ అయిందో వెంటనే ఇష్టం తగ్గిపోతుంది కదా. అలాగే వచ్చేసి మనల్ని వేరే వాళ్ళు ఇష్టపడాలన్నా సరే, ఆ అమ్మాయి ఇష్టపడాలని అంతే. పెళ్ళికి ముందు ఆ అమ్మాయి నాలో పాజిటివ్ ఒకటే చూసింది, పెళ్ళి అయిన తర్వాత నెగిటివ్ కూడా కనిపిస్తుంది. సడన్లీ నేను మాటలు మార్చటము, దబాయించటము, అథారిటీ చెలాయించటం, డబ్బులు ఉన్నా లేవని చెప్పటము, ఇగ్నోర్ చేయటం, ఆమెతో సరిగ్గా టైం స్పెండ్ చేయకపోవటం, ఇవన్నీ చూసి ఆమె హేట్ చేయటం స్టార్ట్ చేస్తుంది. అంటే ఒక ఇష్టం అనేది కేవలం నేను ఒక వ్యక్తిని కాబట్టి నన్ను ఎవరు ఇష్టపడరు, నాలో ఉన్నటువంటి గుణగణాలను బట్టి ఇష్టపడతారు. ఆ గుణగణాలు మారిపోతే వాళ్ళు కూడా ఇష్టం పోతుంది. అలాగే వచ్చేసి నాలో ఉన్నటువంటి గుణగణాలు వాళ్ళు కమ్యూనికేట్ అవ్వాలి. వాళ్ళ పెర్సెప్షన్ మారినా సరే వాళ్ళు ఇష్టం పోతుంది, వాళ్ళు చూసే విధానం మారినా సరే ఇష్టం పోతుంది. అలాగే నాకంటే బ్రహ్మాండమైనటువంటి వ్యక్తి ఎవరైనా కనిపించినప్పుడు కూడా నా మీద ఇష్టం పోతుంది. కాబట్టి ఇన్ని కండిషన్లు ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు నన్ను ఇష్టపడాలి అనే కండిషన్ పెట్టుకోవడం, లేదంటే ప్రేమించాలి అనే కండిషన్ పెట్టుకోవడం మూర్ఖత్వం అవుతుంది. ఏమైందంటే మనం మొత్తం కూడా ప్రేమ అంటే ఏమంటున్నాము అంటే, మనం ప్రేమ అంటే మనం వేరే వాళ్ళని ప్రేమించడం కాదు, వేరే వాళ్ళు మనల్ని ప్రేమించడాన్ని ప్రేమ అనుకుంటున్నాం. అంటే ఈ అమ్మాయి నన్ను ప్రేమిస్తుంది అన్నదాన్నే ప్రేమ అనుకుంటున్నాను. ఆ అమ్మాయి ప్రేమిస్తేనే నేను ప్రేమిస్తాను, అమ్మాయి ప్రేమించకపోతే నేను ప్రేమించాను, అమ్మాయి ఇష్టపడితేనే నేను ఇష్టపడతాను, లేకపోతే నేను ఇష్టపడను. అంటే ఏంటి, మనకి ఇక్కడ ప్రేమ దేని మీద ఉందంటే ఆ అమ్మాయి నన్ను ప్రేమించడానికి మీద ఇష్టం ఉంది, అమ్మాయి మీద కాదు. అలాగే అమ్మాయికి కూడా ఏముందంటే నేను ప్రేమిస్తున్న దాని మీదే ప్రేమ ఉంది తప్ప నా మీద కాదు. ఇదేమవుతుంది, ఎప్పుడైతే నేను కట్ చేసుకోగానే అక్కడ వాళ్ళు కూడా కట్ చేసుకుంటారు. ఇష్టం కూడా సేమ్ అంతే, వాళ్ళు నన్ను ఇష్టపడాలి. చూసినట్లయితే మనము సెలబ్రిటీస్ అంటే ఇష్టం పెంచుకుంటారు, గుడ్డిగా వాళ్ళ కోసం పని చేస్తారు, ఆర్మీలో అవి ఇవి పెట్టి పని చేస్తారు. తర్వాత ఎప్పుడో వచ్చి వాళ్ళకు కుదరకపోయి ఏదో హార్ష్గా సమాధానము, టైం స్పెండ్ చేయలేకపోవటము, మాట్లాడలేకపోవటము, ఏదో చేసినప్పుడు వీళ్ళ కోపం పెరిగింది. నేను ఇష్టపడ్డాను కాబట్టి ఆ సెలబ్రిటీ కూడా నన్ను ఇష్టపడాలని కోపం ఉంటుంది. పొలిటీషియన్స్ వైపు కూడా అంతే, పొలిటీషియన్ గుడ్డిగా వాళ్ళని నమ్మి వాళ్ళ కోసం వర్క్ చేస్తారు. చేసిన తర్వాత ఆ పొలిటీషియన్కి నేనంటే ఒక శ్రద్ధ ఉండాలి, ఇష్టం ఉండాలి అని ఆశిస్తారు. పొలిటీషియన్ కాబట్టి ఆటోమేటిక్గా ఎక్కువ మందిని చేస్తుంటారు. దాంట్లో ఇతన్ని ఇగ్నోర్ చేయొచ్చు, వెంటనే ఇతనికి ఇష్టం పోతుంది కదా. సో మనం ఇష్టపడాలి అని కోరుకోవటం వల్ల ఏమవుతుంది అని అంటే మనకి ఇబ్బంది అవుతుంది, హర్ట్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎందుకనంటే మనల్ని ఎవరు ఇష్టపడినా ఇష్టపడకపోయినా మనకు వచ్చేటువంటి చేంజ్ ఏమి ఉండదు. అన్నీ ఒక 1000 మంది ఇష్టపడుతున్నారు అనుకుందాము. నేను ఒక ఇంజనీరింగ్ చదువుతున్నాను, ఒక అతనికి 2 ఇష్టపడుతున్నారు. ఎంతమంది ఇష్టపడ్డా ఇంజనీరింగ్ చదువులో వచ్చేటువంటి మార్క్స్ అంతే వస్తాయి, తన లైఫ్కి రిలవెన్స్ ఏమి ఉండదు. అండ్ ఆ ఇష్టాలన్నీ కూడా కండిషనల్ కాబట్టి ఎప్పుడైతే మనం నిజంగా అవసరం పడి అక్కడికి వెళ్ళామో వెంటనే వాళ్ళు మనసు మార్చుకునే అవకాశం ఉంటుంది కదా. సో కాబట్టి ఈ సొసైటీని ఇంప్రెస్ చేయడం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఎందుకు, వాళ్ళ పెర్సెప్షన్లో వాళ్ళు ఉంటారు. ఈ సొసైటీ ఎవరైతే మన ఇమీడియట్ సొసైటీని ఇంప్రెస్ చేసి వాళ్ళ ఇష్టాన్ని గెలుచుకోవాలని చేసుకునే ప్రయత్నం వల్ల మనం నష్టపోతాం, మన విలువైనటువంటి టైం వేస్ట్ అవుతుంది, జీవితం వేస్ట్ అవుతుంది. కాబట్టి ఇది వదిలేసేసి నీ పని నువ్వు చేసుకుంటా పోయినట్లయితే ఈ సొసైటీ వదిలేసేసి ప్రపంచం మొత్తం నేను గుర్తిస్తాను, ప్రపంచం మొత్తం నిన్ను ఇష్టపడుతుంది. ఆలోచనే కరెక్ట్ కాదు. ఇష్టపడాలి అనే ఆలోచనతో నువ్వు పని చేస్తే ఎవరు ఇష్టపడరు. నీ పని నువ్వు పర్ఫెక్ట్గా చేసుకుంటే నీ రిజల్ట్స్ పాజిటివ్గా వస్తాయి. పాజిటివ్గా వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అందరూ ఇష్టపడతారు. ఇష్టపడకపోయినా నువ్వు పట్టించుకోవద్దు. నీ గోల్ ఏంటో ఉంది, నువ్వు ఏదైతే చేయాలనుకుంటున్నావు, నువ్వు ఒక ఫలానా సైంటిస్ట్ అవ్వాలనుకుంటున్నావు, ఫలానా క్రికెటర్ అవ్వాలనుకుంటున్నావు, ఫలానా ఫిల్మ్ స్టార్ అవ్వాలనుకుంటున్నావు, ఆ పని చేసుకుంటా పో అంతే. చేసుకుంటూ పోతే నువ్వు సక్సెస్ అయితే ఆటోమేటిక్గా వీళ్ళందరూ ఇష్టపడతారు, ఫెయిల్ అయితే ఇష్టపడరు. అదే థంబ్ రూల్. కాబట్టి వాళ్ళు ఇష్టపడాలి కాబట్టి నేను ఇది చేయడం వల్ల ఎప్పటికీ నువ్వు వాళ్ళని ఇంప్రెస్ చేయలేవు. ఎందుకంటే అక్కడ ఒక కండిషన్ ఏర్పడిపోయింది. వాళ్ళు నిన్ను ఆల్రెడీ చూశారు అండ్ నీ ఫెయిల్యూర్ చూశారు కాబట్టి తర్వాత నువ్వు ఎంత సక్సెస్ అయినా సరే వీడు ఇంతేలే అనుకుంటారు. అందుకని ఇమీడియట్ సొసైటీ అంటే ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ని కానీ వీళ్ళని ఇంప్రెస్ చేయాలని కాకుండా వాళ్ళని ఇగ్నోర్ చేసేసి నీ పని నువ్వు చేసుకుంటూ పోయినట్లయితే ఆటోమేటిక్గా దాంట్లో సక్సెస్ వస్తుంది. ఆటోమేటిక్గా ప్రపంచం మొత్తం నేను గుర్తిస్తుంది. ప్రపంచం మొత్తం గుర్తించినప్పుడు
నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరైతే ఇమీడియట్ సొసైటీ, నీ పేరెంట్స్ లేకపోతే నీ సిబ్లింగ్స్, కజిన్స్, ఫ్రెండ్స్, వీళ్ళందరూ నీ ఊరు వాళ్ళందరూ కూడా ఇష్టపడటం అనేది మొదలు పెడతారు. అంటే ఎప్పుడు కూడా నీ దగ్గర నుంచి ఇష్టపడటం మొదలై ప్రపంచానికి వెళ్ళదు. ప్రపంచం ఇష్టపడితే నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఇష్టపడతారు. సో ఆ విషయాన్ని అర్థం చేసుకుని ఇష్టం గురించి మనము అంత ఎక్కువ ఆ కోరిక పెంచుకోకుండా, దాన్ని పట్టించుకోకుండా మన ఇష్టాన్ని మన వర్క్ మీద, మన సబ్జెక్ట్ మీద పెంచుకుని అక్కడ పని చేస్తున్నట్లయితే ఆటోమేటిక్గా సక్సెస్ వస్తుంది, అందరూ ఇష్టపడతారు.